హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా టెక్ వరల్డ్. ఈరోజు మనం రీడింగ్ బుక్స్ అనే ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. రీడింగ్ అంటే మన అకాడమిక్ బుక్స్ కాదండి, నావెల్స్ కానీ, బయోగ్రఫీస్ కానీ, సెల్ఫ్ డెవలప్మెంట్ బుక్స్ ఎక్సెట్రా. సో అసలు బుక్స్ మనం ఎందుకు చదవాలి, చదవడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి, దానివల్ల మన లైఫ్లో ఎటువంటి చేంజెస్ ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. A reader lives 1,000 lives before he dies. ఈ కొటేషన్కి మీనింగ్ ఏంటంటే, జనరల్గా మనం ఒక బయోగ్రఫీని కన్సిడర్ చేసుకుందాం. ఒక మనిషి తన లైఫ్లో జరిగిన మేజర్ ఇన్సిడెంట్స్ అన్నిటినీ, వాళ్ళ లైఫ్లో ఉన్న టర్నింగ్ పాయింట్స్ అండ్ వాళ్ళు చేసిన తప్పులు, దానివల్ల వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఇవన్నిటిని వాళ్ళ లైఫ్ యొక్క 70 to 80 ఇయర్స్ ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ ఒక బుక్ రూపంలో మార్చి మనకి అందిస్తారు. వాటిని మనం చదవడం వల్ల మన 20sలోనే 80 ఇయర్స్ ఆఫ్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు. దానివల్ల మన లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ రిఫరెన్సెస్ త్రూ మనం దాన్ని ఓవర్కమ్ చేయగలం అండ్ అటువంటి రాంగ్ స్టెప్స్ తీసుకోకుండా ఉంటాం. సో ఇలా డిఫరెంట్ బయోగ్రఫీస్ చదవడం వల్ల మనకి డిఫరెంట్ వేస్ ఆఫ్ లైఫ్ అండ్ మన డిఫరెంట్ లైఫ్స్లో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి అన్నీ ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ రీడర్ అంటే మనం అండ్ 1,000 lives అంటే డిఫరెంట్ బుక్స్ విచ్ వి రీడ్. ఆ రీడర్ లివ్స్ 1,000 lives బిఫోర్ హీ డైస్. జనరల్గా ప్రతి ఒక్కరి లైఫ్లో వాళ్ళకి ఒక రోల్ మోడల్ ఉంటారు. వాళ్ళ రోల్ మోడల్ని చూసి వాళ్ళు ఎలా ఉండాలో డిసైడ్ చేస్తారు. మన రోల్ మోడల్కి మనం ఎంత దగ్గరగా ఉంటే అంత ఈజీగా వాళ్ళు మనకు అర్థమవుతారు అండ్ వాళ్ళ లైఫ్ని అంత కీన్గా మనం అబ్జర్వ్ చేస్తున్నట్టుగా ఉంటాం. కొందరికి వాళ్ళ రోల్ మోడల్ బిల్గేట్స్ అయి ఉండొచ్చు, మహాత్మా గాంధీ అయి ఉండొచ్చు, మార్క్ జుకర్బర్గ్ అయి ఉండొచ్చు. వాళ్ళని మనం డైరెక్ట్గా అప్రోచ్ కాలేం కాబట్టి వాళ్ళ బయోగ్రఫీస్ చదవడం వల్ల మనం వాళ్ళ లైఫ్లో జరిగినవన్నీ మనం తెలుసుకోవచ్చు. వాళ్ళ పాత్లో మనం ఫాలో అయ్యి మనం కూడా వాళ్ళ సక్సెస్ అవ్వచ్చు అన్నమాట. మన బాడీకి ఎక్సర్సైజ్ ఎంత అవసరమో మన బ్రెయిన్కి కూడా బుక్స్ చదవడం వల్ల ఒక ఎక్సర్సైజ్ లాంటిది అన్నమాట. మన బాడీ హెల్తీగా ఉండాలంటే మనం ఎక్సర్సైజ్ ఎలా చేస్తామో, మన థాట్స్, మన బ్రెయిన్ కూడా హెల్తీగా ఉండాలంటే మనం బుక్స్ చదువుతూ ఉండాలి. బుక్స్ చదవడం వల్ల మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మనల్ని చాలా స్మార్ట్గా మారుస్తుంది. బుక్స్ చదివిన కొన్ని రోజుల్లోనే మీకు చేంజ్ కనిపిస్తుంది. మెంటల్గా మీకు చాలా మెచ్యూరిటీ వస్తుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు చేసే పనులు మీరు మెచ్యూర్ మైండ్తో చూడడం స్టార్ట్ చేస్తారు. కొన్నిసార్లు మీకు నవ్వు కూడా వస్తుంది అనుకోండి, బట్ ఎవ్రీవన్ ఈజ్ రైట్ ఇన్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. సో బుక్ చదవడం వల్ల ఇంకా చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే బుక్ రీడింగ్ వల్ల మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా పెరుగుతాయి అన్నమాట. ఎందుకంటే బుక్స్లో మనం రెగ్యులర్గా వాడే వర్డ్స్ కన్నా కొత్త వర్డ్స్ దొరుకుతూ ఉంటాయి. దానిలో బెస్ట్ కొటేషన్స్ కూడా ఉంటాయి. సో ఈ కొత్త వర్డ్స్ని, కొటేషన్స్ని మనం గ్రాప్ చేసుకుని మన డైలీ లైఫ్లో యూజ్ చేస్తున్నట్లయితే మీరు మాట్లాడేటప్పుడు మీ ఎదురుగా ఉన్న వాళ్ళు మిమ్మల్ని చాలా గ్రేట్గా థింక్ చేస్తారు అండ్ మీ మీద ఒక మంచి ఒపీనియన్ అనేది వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్, బుక్ రీడింగ్ వల్ల మీ థింకింగ్ అండ్ ఇమాజినేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక మూవీ చూసేటప్పుడు డైరెక్టర్ మనకి తను రాసుకున్న స్క్రిప్ట్లో ఏదైతే చూపించాలనుకుంటారో మనం అలానే చూస్తాం. కానీ అదే కనుక మనం ఒక బుక్ చదివినట్లయితే ఆ బుక్లో ఆ రైటర్ ఏదైతే రాశారో అది మన ఇమాజిన్ చేసుకుంటాం కాబట్టి ఇంకా చాలా దగ్గరగా మనకి ఆ ఫీల్ అనేది ఉంటుంది. దీనివల్ల మన ఇమాజినేషన్ స్కిల్స్ అనేవి డే టు డే పెరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, మన బ్రెయిన్లో చాలా న్యూరాలజికల్ రీజన్స్ ఉంటాయి. మనం బుక్స్ చదవడం వల్ల ఈ కనెక్టివిటీ బిట్వీన్ డిఫరెంట్ న్యూరాలజికల్ రీజన్స్ అనేది పెరుగుతుందన్నమాట. సో కనెక్షన్స్ అనేవి బ్రెయిన్లో బాగా పెరగడం వల్ల మనం చాలా ఈజీగా అనలైజ్ చేయగలుగుతాము. బుక్స్ చదవడం వల్ల మన కాన్సన్ట్రేషన్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. మనం ఉన్న ఈ టెక్నాలజికల్ లైఫ్లో, బిజీ లైఫ్లో డే టు డే చాలా డిస్టర్బెన్సెస్ మనకు ఉంటూ ఉంటాయి. మనం చేసే వర్క్ కానీ, చదివేటప్పుడు కానీ, ఆడుకునేటప్పుడు కానీ ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేయలేము. కానీ రీసెర్చెస్ ప్రకారం బుక్స్ చదివేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా ఒకటే దానిపైన చాలాసేపు ఉండడం వల్ల గ్రాడ్యువల్లీ మన కాన్సన్ట్రేషన్స్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. దీంతోపాటు మన ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో కూడా మన చేసే వర్క్ని బాగా కాన్సన్ట్రేటింగ్గా చేస్తున్నాం అన్నట్టుగా మనకు తెలుస్తుంది. మనలో చాలామంది అనుకుంటారు, ఏంటో భయ్యా నార్మల్ డేస్లో చదివితే ఒక్క ముక్క కూడా ఎక్కదు, కానీ రేపు ఎగ్జామ్ ముందు ఉంటే చాలు, ఈరోజు చదివి కొన్ని చాప్టర్సే ఒక రోజులో కంప్లీట్ చేయొచ్చు అని అనుకుంటాం.
ఇది మన స్టూడెంట్స్లో చాలామందికి ఉండే క్వశ్చన్. ఫ్రెండ్స్, జనరల్గా మన బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒక్కొక్కసారి దాని ఫ్లో ఒక్కొక్కలా ఉంటుంది. మన రేపు ఎగ్జామ్ ఉంది అనే టైంలో మన బ్రెయిన్లో బ్లడ్ ఫ్లో అనేది చాలా హైగా ఉంటుంది. అందుకు మనం ఎక్కువ చదువుతామనేసి మీకు అలా అనిపిస్తుంది. బట్ అకార్డింగ్ టు రీసెర్చర్స్, మనం ఏదైనా ఒక రోజులో చదివిన దాంట్లో జస్ట్ 20% మనకి పర్మనెంట్గా గుర్తుంటుంది. మిగతా 80% అంతా మనం చాలా కొద్ది రోజుల్లోనే మర్చిపోతాం. అందుకనే మన పెద్దవాళ్ళు రివైజ్ చేయమని చెప్తూ ఉంటారు. అండ్ కమింగ్ టు ద మెయిన్ పాయింట్. నెక్స్ట్, బుక్స్ చదవడం వల్ల మనం ఎమోషనల్గా చాలా స్ట్రెంగ్తన్ అవుతాము. ఈ కరెంట్ సినారియోలో చాలామంది చాలా ఎమోషనల్గా వీక్గా ఉంటున్నారు. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఎన్నో వేలకు వేలు ఖర్చు పెట్టి కొన్ని సెమినార్స్ని వాళ్ళ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం అటెండ్ అవుతూ ఉంటారు. కానీ బెటర్ మీరు బెస్ట్ బుక్స్ చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా మీ స్ట్రెంగ్త్ అనేది, ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేది మీకు వస్తుంది. నెక్స్ట్, మనం సక్సెస్ఫుల్ పీపుల్ అని ఎవరిని అంటామో వాళ్ళ అందరిపైన ఒక రీసెర్చ్ చేసి ఒక సర్వే చేసినట్లయితే ఆ సక్సెస్ఫుల్ పీపుల్లో ఆల్మోస్ట్ 93% వాళ్ళకి మేజర్ హ్యాబిట్ బుక్ రీడింగే ఉంటుంది. సో చదవడం వల్ల ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోవడం అండ్ ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు చేస్తున్న ప్రాసెసెస్లో, అంటే వాళ్ళు చేస్తున్న జాబ్స్లో కానీ, వాళ్ళు చేస్తున్న బిజినెస్లో కానీ అప్లై చేయడం అండ్ మనుషుల్ని ట్యాకిల్ చేయడం, ఇలా చాలా సీక్రెట్స్ అనేవి వీళ్ళు బుక్స్ చదవడం వల్ల తెలుసుకుంటున్నారు. నెక్స్ట్ అడ్వాంటేజ్, మనలో చాలామందికి నైట్ నిద్ర పట్టకపోవడం అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. కానీ రీసెంట్గా వచ్చిన సర్వే ప్రకారం తెలుస్తుంది ఏంటంటే, ఎవరైతే పడుకునే ముందు 30 minutes చదువుతూ ఉంటారో వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది తక్కువగా ఉంటుందంట. అండ్ ఎవరైతే ఈ ప్రాబ్లంతో ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు చదవడం అనే హ్యాబిట్ని రోజు పడుకునే ముందు స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది, అంటే నిద్ర పట్టకపోవడం అనే ప్రాబ్లం అనేది రెడ్యూస్ అవుతుందని తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మనం బుక్ చదవాలంటే దాన్ని ఎంతో డబ్బు పెట్టి కొనేవాళ్ళం. అందరూ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు కాదు. చదువుదాం అనుకున్నా సరే చేతిలో డబ్బులు లేకపోవడం వల్ల చాలా బుక్స్ని చదివేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు మారుతున్న టెక్నాలజీతో పాటు మన చాలా ఈ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. చాలా అంటే చాలా ఈ బుక్స్ మీకు ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి మీరు ఈజీగా మీ ఫోన్లో క్యారీ చేసుకోవచ్చు. మీ ఫోన్లో కానీ, ల్యాప్టాప్స్లో కానీ ఎక్కడ కావాలంటే అక్కడ చదవడానికి వీలుగా ఉంటుంది. మీకు సపరేట్ స్పేస్ అనేది అవసరం లేదు. అండ్ ఒక లగేజ్లో కూడా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ క్వారంటైన్లో నేను చాలా వరకు నా టైంని బుక్స్ చదవడం అండ్ నా బిజినెస్ పైన స్పెండ్ చేశాను. ఆల్మోస్ట్ ఈ క్వారంటైన్ సమయాల్లో నేను 4 బుక్స్ కంప్లీట్ చేశాను అండ్ ఇంకా చదువుతూనే ఉన్నాను. అండ్ ఐ ఫీల్ మచ్ మోర్ బెటర్ దాన్ బిఫోర్. నా చుట్టూ ఉన్న వాళ్ళని అనలైజ్ చేయడం స్టార్ట్ చేశాను. వాళ్ళల్లో ఎవరు కరెక్ట్గా ఉన్నారు, అంటే ఎవరు మీకు పాజిటివ్గా ఉన్నారు, ఎవరు మీకు పాజిటివ్గా ఉన్నట్టు బ్యాక్ ఎండ్ నుంచి మీ గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, ఇలా చాలా అంటే చాలా థింగ్స్ మీకు మీరే అనలైజ్ చేసుకుంటారు. వారన్ బఫెట్, వన్ ఆఫ్ ద వరల్డ్స్ టాప్ బిగ్గెస్ట్ బిజినెస్ టైకూన్, ఈయన ఆల్మోస్ట్ ఆయన డేలో 80% బుక్ చదవడంలోనే స్పెండ్ చేస్తారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, మనం ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు మరిన్ని మంచి ఐడియాస్తో అండ్ ద బెస్ట్ 10 బుక్స్ గురించి తెలియజేయబోతున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.